హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ని నార్మల్ నీడిల్తో ఏ విధంగా చాలా చూపిస్తాను. ఫస్ట్ మనము నార్మల్ నీడిల్ నెంబర్ 3 తీసుకున్నాను. జరీ థ్రెడ్ ఒక 1/2 మీటర్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మనకి దీని మీద నార్మల్ నీడిల్తో చేస్తాం కదా, దానిపై ఉన్న గోల్డ్ కోటింగ్ అనేది పోతుంది. అందుకని ఒక 1/2 మీటర్ తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. థ్రెడ్ వర్క్ కోసమే కాబట్టి నేను 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్ పెట్టాను. బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత నేను హెమ్మింగ్ కూడా చేయలేదు. మనం హెమ్మింగ్ చేస్తే కుట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. సో నేను ఫస్ట్ వర్క్ చేసేసి తర్వాత ఆ పట్టీని తర్వాత హెమ్మింగ్ వర్క్ చేద్దామని అలాగే ఉంచేసాను. ఫస్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు ముందుకు వెళ్తున్నాం అంటే ఫార్వర్డ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక లైన్ మనం వెనకాలకి స్టిచ్ చేసుకోవాలి, బ్యాక్వర్డ్లో స్టిచ్ చేసుకోవాలి. మ్యాక్సిమం మనకి ఇది చైన్ స్టిచ్ అని ఏం భయపడాల్సిన అవసరం లేదు. 1 డేలో మొత్తం నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మొత్తం స్టిచ్ చేయగలిగాను నేను. సో ఈజీగానే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ 2 లైన్స్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక హాఫ్ ఇంచ్ డాట్స్ పెట్టుకొని ఆ 2 డాట్స్ని కర్వ్ లాగా డ్రా చేసుకుంటున్నాను. ఇట్లా చిన్న కర్వ్ లాగా మనం డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ కర్వ్స్ మీద కూడా మనము జరీ థ్రెడ్ యూజ్ చేసి నార్మల్ నీడిల్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎంత చిన్న రింగ్స్ తీయగలిగితే ఆ కర్వ్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో చిన్న చైన్ రింగ్స్ తీస్తూ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంత హెవీ చైన్ స్టిచ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 డేలోనే మొత్తం బ్లౌజ్ అయిపోయింది. సో మనం ఒక 1-2 సీరియల్స్ చూసుకుంటూ ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్కి బార్డర్ వచ్చింది. ఈ చివర చూడండి, ఇక్కడ ఈ చిన్న బార్డర్ని నేను మన నెక్లో వేసే విధంగా చేస్తున్నా అనమాట. సో దానికోసం ఈ కర్వ్లో మనం ఈ పీక్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఒక 3-2 mm షుగర్ బీడ్, ఒక 3 mm చెమ్కీ స్టిచ్ చేశాను. 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి, లెఫ్ట్ రైట్ మధ్యలో. లెఫ్ట్ రైట్ 2 mm షుగర్ బీడ్స్, ఒక 3 mm చెమ్కీ. మధ్యలో మాత్రం 2 mm షుగర్ బీడ్స్ తీసుకోవాలి, ఒక 3 mm చెమ్కీ. ఈ విధంగా కిందకి దింపేసి మళ్ళీ ఒకసారి నీడిల్ పైకి తీసి ఆ చెమ్కీ లోపల నుంచి కిందకి దింపండి. ఎందుకంటే ఆ చెమ్కీ అనేది అటు ఇటు కదలకుండా క్లాత్కి పట్టినట్టు ఉంటుందన్నమాట. రిమైనింగ్ పీక్ పాయింట్స్ అన్నిట్లో కూడా ఇదే విధంగా మనము 2 mm షుగర్ బీడ్స్, ఒక 3 mm చెమ్కీ, మళ్ళీ పైనుంచి తీసి మళ్ళీ చెమ్కీలో నుంచి ఒకసారి నిడిల్ అనేది సపోర్ట్ రింగ్ లాగా వేయండి. 3 టైమ్స్ మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ 2 mm షుగర్ బీడ్, మధ్యలో మాత్రం 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి విత్ 3 mm చెమ్కీ. ఫస్ట్ మనం వేసిన చైన్ స్టిచ్ థ్రెడ్ వర్కే కాబట్టి వుడెన్ ఫ్రేమ్ పెట్టగలిగాము. ఇక్కడ బీడ్స్ స్టిచ్ చేస్తున్నప్పుడు మనం వుడెన్ ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోలేము. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు జస్ట్ హ్యాండ్లో పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటే ఈజీగానే అయిపోతుంది. అంత కష్టమేమి ఉండదు, ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం థ్రెడ్ తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి వర్క్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి నాట్ వేసుకోవడమే. నార్మల్గా మనం ఏ విధంగా నాట్ వేస్తామో జస్ట్ ఆ విధంగా నాట్ వేసేసి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫుల్ నెక్ అంతా మనం బీడ్స్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత వీటి మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 1.5 mm వైట్ కలర్ రౌండ్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను.
ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి నేను బార్డర్ తీసుకున్నాను, స్టిచ్ చేసేసాను కదా బ్లౌజు. ఇక్కడ లీవ్ షేప్లో మనకి జెరీ వీవింగ్ అనేది వచ్చింది. అందులో ఆ లీఫ్కి సరిపడా వాటికి సరిపడా నేను 4 లేదా 3 షుగర్ బీడ్స్ తీసుకుంటూ ఆ చెమ్కి కూడా 3 mm చెమ్కి చివరిలో పెట్టి మళ్ళీ ఇంకొకసారి అందులో నుంచి నిడిల్ అనేది కిందకి తిప్పుకుంటే క్లాత్కి పట్టినట్టు ఉంటుందని చెప్పాను కదా. అదేవిధంగా మనకు కావాల్సిన ప్లేస్ అంతట్లో 3 లేదా 4 2 mm షుగర్ బీడ్స్ 3 mm చెమ్కీని స్టిచ్ చేసుకోవాలి. ఫుల్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 1.5 mm రౌండ్ కుందన్స్ని అక్కడక్కడ ఆల్టర్నేటివ్గా స్టిక్ చేసుకోవాలి. నేను ఎప్పుడూ చెప్పేదే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసామంటే బ్యాక్ సైడ్ వర్క్ అయిన తర్వాత ఐరన్ చేయమంటాను కదా. ఇక్కడ బీడ్స్ ఉన్నాయి కాబట్టి చేయలేము, కానీ వెనక సైడ్ మాత్రం ఐరన్ బాక్స్ని కొంచెం దగ్గరికి తీసుకొస్తే హార్డ్ గ్లూగా మారి ఈ కుందన్స్ అనేవి చాలా కాలం వరకు ఊడిపోకుండా ఉంటాయి. ఫుల్గా మనకి రెడీ అయిపోతే బ్లౌజ్ బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంది. నార్మల్ నిడిల్తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఈ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నెక్, ఇదేమో హ్యాండ్స్ డిజైన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.